ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. లైవ్లో ఏకీపించిన వారందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. ఆయన గలిలయయందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు పెందల కడనే లేచి, పెందల కడనే నిద్రలేచి, ఏ రోజు? ఆదివారమున, సోమవారమా, శనివారమా, బుధవారమా? ఎప్పుడంటండి? ఆయన పెందల కడనే లేచి. ఎప్పుడు? ఏ రోజున? ఏ రోజున? యేసు ప్రభు వారు పెందల కడనే నిద్రలేస్తున్నాడు. ఏ రోజున లేస్తున్నాడు? ప్రతిరోజు. ప్రతిరోజు అని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు యేసు ప్రభు వారు ఎప్పుడు లేస్తున్నారంట? పెందల కడనే లేస్తున్నాడు, నిద్ర లేస్తున్నాడు. మనం కూడాను పెందల కడనే నిద్ర లేవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానికంటే పెందల కడనే నిద్ర లేచి యేసు ప్రభు వారు ఏం చేశారో అది చేస్తే మన ఆత్మీయ జీవితానికి ఇంకా ఎంతో శ్రేష్టమైనది. పెందల కడనే నిద్ర లేవాలి అంటే మనం ఏం చేయాలంటే పెందల కడనే పడుకోవాలి. పెందల కడనే నిద్ర లేవాలంటే దానికి సమాధానం ఏంటంటే పెందల కడనే పడుకోవాలి. పెందల కడనే పడుకోకుండా మనలను ఆటంకపరుస్తున్న దుష్ట శక్తులు యేసు నామమున తొలగిపోవును గాక. ఏమన్నాయి ఆ దుష్ట శక్తులు? ఏమున్నాయి చెప్పండి. పెందల కడనే మనం పడుకోకుండా మనల్ని ఆటంకపరిచేవి ఏమున్నాయి? ఒకటి, డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి టీవీ ఒకటి ఉంది, అరచేతిలో వైకుంఠం చూపించే ఫోన్ ఒకటి ఉంది, ఇంకా ముసలమ్మ ముచ్చట్లు కొన్ని ఉన్నాయి, పనికి మాలిన మాటలు కొన్ని ఉన్నాయి, వ్యర్థమైనటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము తొలగించుకొని పెందల కడనే పడుకోవాలి. అప్పుడు పెందల కడనే నిద్రలేస్తాం. మనం ఏం చేస్తున్నామంటే పెందల కడ పడుకోకుండా పెందల కడ నిద్ర లేవాలని ప్రయత్నం చేస్తున్నాం, లేవలేకపోతున్నాం. పెందల కడ లేవాలని చాలామంది ఆశపడుతున్నారు కదండి. ఉదయాన్నే లేచి చీకటిలో వచ్చి అక్కడ యేసు ప్రభు వారి గురించి ఏం రాయబడింది? ఇంకను చాలా చీకటి ఉండగానే. ఎంత చీకటి ఉందంటే ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చును. ఆయన ఒక్కడే వెళ్ళాడా? ఇంకా కొంతమంది వెళ్ళారా? అక్కడ ప్రార్థన చేయడానికి ఆయన ఒక్కడే వెళ్ళాడా? ఇంకా కొంతమంది కలిసి వెళ్ళారా? ఏమండి? ఆయన ఒంటరిగా వెళ్ళాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్న సమయంలో ఇప్పుడు తర్వాత ఎవరు వెళ్ళారంటండి? పేతురు ఇంకా కొంతమంది కలిసి ఆయనను వెదకుచూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోనికి. ఆయన ఎక్కడికి వెళ్ళాడండి?
అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆయనను వెతకుచు వీరు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కనుగొని, ప్రభువా, ప్రజలు అనేక మంది నిన్ను వెతుకుచున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా. చూడండి, ఈయనేమో ఎక్కడున్నాడంట? ప్రార్థనలో ఉన్నాడంట. అయితే ప్రజలందరంట ఆయనను వెతుకుచూ ఉన్నారంట. ఆయన ఎక్కడున్నాడు? ఎందుకంటే ఆయన చెప్పే మాటలు, దేవుని వాక్యం మేము వినాలి. ఆయన దగ్గర మా రోగాలు మేము కుదుర్చుకోవాలి. ఆయన దగ్గర మేము దయ్యాలు విడుదల పొందాలి. ఆయన ద్వారా మేము మేలు పొందాలి. యేసయ్య మనకేం చేస్తాడంటండి? ఆయన వాక్యాన్ని, దేవుని రాజ్య సువార్తను మనకు అందజేస్తాడు. అలాగనే మనకున్నటువంటి అనారోగ్యములను స్వస్థపరుస్తాడు. పట్టిన దయ్యాలన్నింటినీ విడిపిస్తాడు. ఆయన మనందరికీ మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇవన్నీ ఆయన చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? ఒంటరిగా అరణ్యములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచూ ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని ఆత్మతో అభిషేకించబడాలి అంటే, దేవుని సహవాసంలో ఉండాలి అంటే, దేవుని ఆత్మ వరములతో నింపబడాలి అంటే, దేవుని సమాధానం పొందాలి అంటే, మేలు పొందాలి అంటే, మనం అందరం కూడాను యేసయ్య చేసినట్లుగా ఆయన దగ్గరకు మనం వెళ్ళి, దేవుని దగ్గరకు మనం వెళ్ళి ఒంటరిగా ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ప్రార్థనలో మనము గడపాలి. ఏకాంత ప్రార్థన ఎంతో బలమైన ప్రార్థన. ఏకాంత ప్రార్థన అంటే ఒంటరిగా మనం చేసే ప్రార్థన. ఒకవేళ అరణ్యంలోనికి వెళ్ళలేకపోయినా ఆ బెడ్రూమ్లోకైనా, ఏదో ఒక గదిలోకి ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్థలం, ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏమండి, అన్నిటికీ స్థలం ఏర్పాటు చేసుకుంటున్నామా లేదా? ఇక్కడ కూర్చొని తినడానికి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి తినడానికి ఈ స్థలం కదా. ఒక్కొక్క దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. మన ఇంట్లోనే ఉన్న దాంట్లోనే, లేని దాని గురించి నేను చెప్పట్లా, ఉన్న దానిలోనే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం కేటాయించుకోవాలి. అది ఎన్ని పనులున్నా సరే. ఎన్నో పనులు ఉన్నాయని చెప్పేసి తినడం మానేస్తున్నామా? ఎన్నో పనులు ఉన్నాయని చెప్పేసి మనం తినడం మానేడిలా కదండి. అలాగనే ఎన్ని పనులున్నా సరే మనం ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. కేటాయించుకొని ఆ సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో ఉండాలి. ఒంటరిగా మనం ప్రార్థన చేస్తే, ఏకాంతముగా మనం ప్రార్థన చేస్తే, చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. వారు, నీవు గలిలయుడువా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 7వ అధ్యాయం చివరి వచనం ఏంటది? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఆ తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనం, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అంతటా ఎవరింటికి వారు వెళ్ళారు. కానీ యేసు ఎక్కడికి వెళ్ళాడంట? అంటే ఆయనకి ఇల్లు లేదా? ఏమండి, ఇల్లు వాకి లేనుడా? అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అంతటా ఎవరింటికి వారు వెళ్ళారు? అందరికీ మాకు ఇల్లు ఉంది, మా కుటుంబం ఉంది, మా భార్య, బిడ్డలు, భర్త, కుటుంబ సభ్యులు, ఇంట్లో పనులు, చాలా మాకు బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి అందరు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారంట. కానీ యేసయ్య అన్నాడు, నాకున్న బాధ్యత ఏదంటే, నాకు అప్పగించిన పని ఏంటంటే, నేను ఒలీవ కొండకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏం చేస్తా అంటే, ఒలీవ కొండకి వెళ్ళి ఆయన అనేక సార్లు అంట రాత్రంతా ప్రార్థనలో గడిపాడంట. అనేక సార్లు కొండ మీద, ఆయన ఒలీవ కొండ మీద ప్రార్థనలో ఉండాలి. ఆ ఒలీవ కొండ దగ్గర ఒక తోట ఉందంట, దానినే గెత్సెమనే తోట. ఆ తోటలోనంట చాలాసార్లు ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనల్ని ఎంతగానో బలపరిచే ప్రార్థన అండి. ఏకాంత ప్రార్థన మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. కాబట్టి మనం సమయం ఏర్పాటు చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి ఏకాంత ప్రార్థనలో మనం అందరం కూడాను గడపడానికి మనం సిద్ధపడాలి. ఎవరైతే ఏకాంత ప్రార్థనలో పోరాడతారో
వారు విజయంతోనే తిరిగి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు గురించి మనం చదివాం కదా, ఆదికాండం 32వ అధ్యాయంలో అక్కడ మనం చదివితే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అని అక్కడ లేఖన భాగంలో రాయబడి ఉందండి. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక్కడా? ఎంతమంది మిగిలారండి? ఒక్కడేనా? భార్యలు ఎంతమంది ఉన్నారు ఆయనకి కదా? పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆయనకి? గొర్రెలు ఉన్నాయి ఆయనకి కదా? ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు యాకోబుని దీవించడానికంట అందరినీ దూరం చేసి అతడు ఒక్కడిని మాత్రమే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడే వచ్చాడంట, ఒక్కడే ఉన్నాడంట. ఆ ప్రార్థనలో రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చూడండి, అక్కడ చదివినట్లయితే అక్కడ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎప్పుడు దాకా అంటండి? ఎప్పుడు వరకు అంట? తెల్లవారు వరకు. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుతూ ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఈ యాకోబు పెనుగులాడుతున్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునిలో పెనుగులాడుతున్నాడు, ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు. గమనించారా? మన జీవితంలో మనము ఒకసారి ఆలోచన చేస్తున్నాం. నేను ప్రార్థన ప్రారంభించి నా జీవితంలో 1 గంట సేపు ప్రార్థన చేశానన్న వాళ్ళు ఎప్పుడన్నా సరే, ఇప్పటి వరకు 1 గంట సేపు నేను ప్రార్థనలోనే ఉన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సరే, పావు గంట చేశానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పావు గంట ఆపకుండా ప్రార్థన చేశాను, ప్రార్థనలో ఉన్నాను అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక్క పావు గంటనే ఉన్నాను ప్రార్థనలో అన్నవారు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఉండలేదా పావు గంట కూడా? ఎవరు ఉన్నారా? ఉంటే చేయతండి, సిగ్గుపడకుండా. నేను 1 పావు గంటనే ప్రార్థన చేశాను, అరగంట చేశాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 1 అరగంట నా జీవితం అంతట్లో. 1 గంట చేశాను, 2 గంటలు చేశాను కూడా ఉన్నారా? 2 గంటలే ప్రార్థన చేశాను. 3 గంటలు చేశాను వాడు ఉన్నారా? 3 గంటలే ప్రార్థన చేశాను. 4 గంటలు చేశాను, 5 గంటలు చేశాను, 6 గంటలు చేశాను, 7 గంటలు చేశాను. 1 పూట అంతా ప్రార్థన చేశాను. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నేను ప్రార్థన చేసిన నన్ను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాదండి, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు నైట్ 12 గంటలు ప్రార్థన చేసిన స్తోత్రం చెప్తారా? యాకోబు చేయెత్తేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఇక్కడ ఉంటే రాత్రంతా తెల్లవారు వరకు కూడా ఆయన ఏం చేశాడంటండి? ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో ప్రార్థన చేయమంటే చేయరు. ఎవరైనా సరే మనం అందరం కూడాను ఇంట్లో ప్రార్థన చేయమంటే చేయం, అన్నీ బాగున్నప్పుడు చేయమంటే చేయం కదా. ఏదన్నా ఊహించని సమస్య వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు? ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రార్థన చేయమంటే చేయరు, కానీ ఆరోగ్యం బాగలేదంటే ఇక అప్పుడు బిగిన్ చేస్తారు కదండి. ఎప్పుడు? ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనసులో శరీరంలో బాగలేదు కాబట్టి కదండి. అప్పుడు 1 పావు గంట ప్రార్థన చేద్దామంటే కాదు ఇంకొంచెం చేయండి, ఇంకొంచెం చేయండి అయ్యా, ఇంకొంచెం చేయండి అమ్మా, ఇంకొంచెం ప్రార్థన చేయండి. 1 అరగంట చేసి ఆపేద్దాం, కాదు ఇంకొక అరగంట చేయండి, ఇంకొక అరగంట చేయండి, నా కోసం ఇంకొక అరగంట చేయండి కదా. మనకు అన్ని బాగున్నప్పుడు దేవునితో మాట్లాడడానికి అవకాశం లేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం రాత్రంతా నా కోసం ప్రార్థన చేయండి కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లేదు, అప్పుడు రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టారు, ప్రార్థన చేయండి. జైల్లో కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు మేము పౌలుసీల్లాగా జైల్లో ఉన్నాము, మా కోసం ప్రార్థన చేయండి. ఏమండి? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి. సమస్యలు వచ్చినప్పుడే కాదు, సమస్యలు లేనప్పుడు కూడాను ప్రార్థన చేయాలి. ఒంటరిగా ప్రార్థన చేయటం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోతే సాతాను నీ దగ్గరికి వస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయకపోతే సైతాను మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభువు వారు 40 పగళ్ళు 40 రాత్రులు మొత్తం 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటి ఎవరు వచ్చారంట? ఏమండి?
దేవదూతలు వచ్చారా, అపవాది వచ్చాడా? లోకాసు వార్త 4వ అధ్యాయం చూడండి చేసి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలా ఇక గమనించినట్లయితే యేసు ప్రభు వారంట 40 దినములు ఆయన అరణ్యములో ఉన్నాడంట అండి. అరణ్యములో ఆయన ప్రార్థన చేసిన స్థలం ఎక్కడంట? అరణ్యములో. మత్తయి సువార్తలో కూడా చూడండి చేసి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలోనే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అని నేను ఇక్కడ గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ అపవాది ఒంటరిగా ఉన్న యేసయ్య దగ్గరకు వచ్చాడు. అపవాది ఎవరు? అపవాది అంటే ఎవరండి? అమ్మ చెప్పండి. అపవాది అంటే ఎవరు? సాతాను. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య అప్పటికి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడా చేయలేదా? చేయలేదా? మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత సైతాను వస్తాడా? పాస్టర్ గారండి, ఉపవాస ప్రార్థన చేయక మునుపు వస్తాడు కానీ చేసిన తర్వాత వస్తాడండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. ఉపవాస ప్రార్థన చేయనప్పుడు మనం బొగ్గులాగా ఉన్నాము, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఎట్లాగయ్యాము? నిప్పులాగా అయ్యాము. దేవునికి మహిమ కలుగును గాక. బొగ్గు నిప్పోవాలంటే ఏం చేయాలి? ఈ బొగ్గుని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? మంటలో వేయాలి, అగ్నిలో వేయాలి. ఈ అగ్నిలో ఈ బొగ్గు అంతా ఏమైంది? ఇస్త్రీ పెట్టి చూసారా? బొగ్గు పెట్టా కదా, దాంట్లో ఏం చేస్తాడు? ఇస్త్రీ బొగ్గులు వేసిన తర్వాత మంట బాగా పెరగడం కోసం, బొగ్గులన్నీ కాలటం కోసం ఇసురుతూ ఉంటారు దాంట్లో కదా. మిగతా ఆ బొగ్గులన్నీ కూడా ఏమైపోతాయి? మండుతున్న అగ్ని కణాల్లాగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చారంటండి? అపవాది సాతాను వచ్చి శోధిస్తూ ఉన్నాడంట. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. లేఖన భాగంలో మనం కొన్ని అంశాలు అక్కడ చదువుకుందాము. దైవజనులు ఒక ఆయన దైవజనులు ఏం చెప్పారంటే, నువ్వు నలుగురిలో ఉన్నప్పుడేమో నీ నోరు కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడేమో నీ హృదయాన్ని కాచుకో, నీ ఆలోచనలను, నీ మనస్సుని కాచుకో. ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? నోరు కాసుకోవాలంట. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మెహర్బానీ కోసం మాట్లాడకూడదు అంటారు కొంతమంది కదా. గొప్పల కోసం మాట్లాడకూడదు అంటారు. అతిశయం కోసం మాట్లాడకూడదు. నేనే గొప్ప అని చెప్పుకోవడం కోసం మాట్లాడకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు తగు మాత్రమే మాట్లాడండి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసుని కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాపాడుకో. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. సాతాను యేసు ప్రభు వారి దగ్గర శోధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు సాతానుతో ఎలా పోరాటం చేశారు? వాక్యం అనే ఖడ్గం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అనే ఖడ్గం. ఈ ఖడ్గం ఎటువంటి ఖడ్గం ఉంటుంది? అది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. వాడి అయిన అంటే అర్థం ఏంటి? బాగా పొదును ఉందన్నమాట. 2 వైపులా బాగా పొదును ఉన్న ఖడ్గం అంట. ఇది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. యేసు ప్రభు వారు ఆ వాక్యంతోనే సాతానుతో పోరాడారు. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 11వ వచనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు తీసుకొని చూడండి. ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ సాతాను వస్తాడేమో, భయపెడతాడేమో, బాధ పెడతాడేమో, శోధిస్తాడేమో అని అనుకోబాకండి. సాతాను ఎంతకాలం శోధిస్తాడంట?
కొద్ది కాలం మాత్రమే. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి సైతాన్ వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరికి సైతాన్ వస్తే మన దగ్గరికి వస్తాడు రాడా? ఏమండి, మన దగ్గరికి వస్తాడా రాడా? మన దగ్గర కూడాను రావచ్చు. కానీ యేసు ప్రభు వారి దగ్గర నుండి సైతాన్ ఏం చేశాడంట? వాడు అక్కడి నుంచి విడిచి పారిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. మన యొద్ద నుండి సైతాను పారిపోవును గాక. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలి. దేనిలో ఎదిరిస్తాం? మనం ప్రార్థనలో ఎదిరిస్తాం, ప్రార్థనతోనే ఎదిరిస్తాం, వాక్యంతోనే ఎదిరిస్తాం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇప్పుడు అపవాది పారిపోగానే ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయుచూ ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఒంటరిగా ప్రార్థన చేస్తే మన దగ్గరికి ఎవరు వస్తారంటండి? దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. ఏలియా ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చున్నాడంట. ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడంటండి? దేవదూతలను పంపించాడు, ఆహారాన్ని పంపించాడు, నీటిని పంపించాడు, కావలసిన సమస్తం కూడా ఆయన పంపించును గాక. ఆమేన్. అయితే మనం ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను వచ్చినప్పుడు వాడు ఏం చేస్తుంటా అంటే శోధిస్తూ ఉంటాడు. సైతాను శోధిస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. మొట్టమొదట ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ సాతాను వచ్చినప్పుడు ఏం చేశాడంటే 3వ అధ్యాయం చూడండి దయచేసి. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి దయచేసి. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పము పాము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. దేవతల వలె మీరు మార్చబడతారు అని సైతాను ఎవరితో చెప్పారు? హవ్వతో చెప్పాడు కదండి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఏదెన్ తోటలో ఉన్నారు ఎవరు? ఆదాము, హవ్వలు. ఇప్పుడు ఏదెన్ తోటలో ఆదాము, హవ్వ ఉన్నప్పుడు సైతాను వచ్చాడా? కేవలము హవ్వ మాత్రమే ఉన్నప్పుడు సైతాను వచ్చాడా? హవ్వ మాత్రమే ఉన్నప్పుడు సైతాను. అప్పుడు ఆదాము ఉన్నాడా? లేడు. ఆదాము లేని సమయంలో హవ్వ దగ్గరికి సాతాను వచ్చి శోధించాడు. ఏమని శోధించాడు? ఈ తోట చెట్ల ఫలములు అన్నీ మీరు తినొచ్చా తినకూడదా? దేవుడు ఏం చెప్పాడంటే మాకు అన్ని తినమన్నాడు, కానీ మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలం మాత్రము తినవద్దు అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు సైతాను? మీరు కనుక వాటిని తింటే మీరు దేవతల వలె మారిపోతారు, అందుకనే దేవుడు మిమ్మల్ని తినవద్దు అన్నాడు. మీరు చావనే. దేవుడు ఏం చెప్పాడు? తినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని. కానీ సైతాన్ ఏమంటున్నాడు? మీరు చావనే. దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకముగా, పూర్తిగా వ్యతిరేకముగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకముగా సాతాను చెప్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకని మనము ఎప్పుడు కూడాను ఒంటరిగా ఉండకుండా దేవుని సహవాసాన్ని కోరుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హవ్వ సైతాన్ చెప్పిన మాట వినలేదా? వినటమే కాదు, చెప్పినట్టు చేసింది. దేవుడు చెప్పినట్టు చేసిందా? సైతాన్ చెప్పినట్టు చేసిందా? ఏమంటే దేవుడు చెప్పలేదా మీరు తినకూడదు, తినము నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము హవ్వ ఇద్దరు జీవితంలో దేవుని మాట గైకొన్నారా, సైతాన్ మాట గైకొన్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం
విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.